పుష్ప పీఠాధిపతి స్వామీజీ పాదపద్మములకు నమస్కరిస్తూ వేదిక పైన ఆసీనులైన సీనియర్ న్యాయవాదులు మరియు వేద పండితులు, అందులో ఈ సభాగృహంలో ఆసీనులైనటువంటి పండితులకి, పెద్దలకి అందరికీ కూడా నా ఆత్మీయ నమస్కారాలు. ఈరోజు మీ ముందు మాట్లాడాలంటే కాస్త భయంగా కూడా ఉంది. ఎందుకంటే నేను ప్రభుత్వం వారు నిర్వహించే ఒక బాధ్యతలో ఉన్న న్యాయమూర్తిని అయినప్పటికీ కూడా మీకు తెలిసిన వేద విజ్ఞానం ముందు నేను ఒక పామరుణ్ణి మాత్రమే. ఎందుకంటే నాకు వేదం నేను చదవలేదు, వేదం చూడలేదు, వినడం మాత్రమే చేస్తున్నాను. సో ఇందాకనే మీరు వేద పారాయణం శ్రవణం చేశారు. అది వింటున్నంతసేపు చాలా అద్భుతంగా ఉంది, కానీ దాని యొక్క అర్థం, తాత్పర్యం అవి మనకు తెలియదు, నాకే తెలియదు. సో కాబట్టి నేను తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తిని అయినప్పటికీ మీ ముందు పామరుడుగానే ప్రసంగిస్తున్నాను. నా మాటలలో ఎక్కడన్నా మీకు ఇబ్బంది అనిపించినా, తప్పులు దొర్లినా మనస్ఫూర్తిగా క్షమిస్తారని ఆశిస్తూ, నేను వేద వాంగ్మయంలో నుంచో వేదాలను ఇక్కడ ప్రసంగించబోవట్లేదు. నాకు తెలిసిన 1-2 ధర్మానికి సంబంధించిన సామాజిక విషయాలను మాత్రమే మీ ముందుంచే ప్రయత్నం చేశాను. 1-2, ఎక్కువసేపు ఏముండదు. మనందరికీ ఇప్పుడు తెలుసు, మన స్వామీజీ అనుగ్రహ ప్రసంగంలో ఇవాళ దేశం మొత్తం కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేక భావాలు వీస్తున్నాయి. అయితే ఇక్కడ 2 విషయాలు మనం గుర్తించాలి. సమాజంలో మొదటి నుంచి అనేక మార్పులు చెందుతూ ఇవాళ ఈ స్థితికి మనం వచ్చాం. అదేవిధంగా సీతాకోక చిలుక లార్వా దశ నుంచి సీతాకోక చిలుక అనే ఒక అద్భుతమైన, అందమైన పక్షిగా తయారైతుంది. అలాగే మనం కూడా ఇవాళ వేదం అభ్యసిస్తున్నారు, మీరంతా వేదాన్ని పఠిస్తున్నారు. ఇబ్బందికరమైన విషయం ఏంటంటే దీన్ని సమాజంలోకి ఏ స్థాయిలో తీసుకువెళ్లాలో ఆ స్థాయిలో తీసుకొని వెళ్ళలేకపోతున్నాం మనం. ఈ సమావేశంలో ఇప్పుడు శ్రవణం చేసిన అనేక మందిలో యువకులు ఎక్కువ మంది ఉన్నారు. మీకు తెలిసి వాళ్ళ సామాజిక మాధ్యమాలు ఈ దేశంలో ఎంత విరివిగా మనకు తెలియని అనేక విషయాలను సమాజంలోని మనుషులకు వాళ్ళ మస్తిష్కాలలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సందర్భంలో వేదాధ్యయనం చేస్తున్నట్టు మీరంతా మీ కార్యక్రమాలకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మీకుండే సమయంలో కొంత సమయాన్ని, ఇవాళ మనం చూస్తున్నాం సోషల్ మీడియాలలో అనేకమైన విష ప్రచారాలు జరుగుతున్నాయి. వాటికి మనం ఎవరిని తిట్టక్కర్లేదు, దూషించక్కర్లేదు. మనకు తెలిసిన వేద విజ్ఞానాన్ని వాళ్లకు తెలియజేసి వాళ్ళ యొక్క మస్తిష్కాలను తెరిచే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందని ఒక ఆలోచన. అదేవిధంగా ఇవాళ నేనే మీకు ఒక పెద్ద ఉదాహరణ. అదేవిధంగా మన వేదంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అర్థం కాకపోయినా ఆ శ్రవణానందం వింటుంటే అలా కూర్చుండిపోతాం. అది మన గొప్పతనం, మన భారతీయ దేశం యొక్క సంస్కృతి. భారతదేశాన్ని వేదభూమి, కర్మభూమి, ధర్మభూమి అని అంటుంటాం. వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి అంటున్నప్పుడు ఈ వేద ధర్మ కర్మలను అట్టడుగున జీవించే ప్రజల వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మనందరిదే. కాబట్టి ఇవాళ తెలియక చాలా మంది చాలా విషయాలు మనకు ఇన్ ద సెన్స్ భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
నిన్ననే ఒక యూట్యూబ్లో చూశాను. అదేవిధంగా మనకు తెలుసు, ఇవాళ మనకు దగ్గరలో ఉండే విశ్వవిఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయం పోతే ఇవాళ మనం అందరం చెప్పుకుంటున్నట్టు ఆధునికమైనటువంటి వ్యవస్థ కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే శిల్పాకృతిలో చెక్కబడింది రామప్ప టెంపుల్లో. అంటే దాని అర్థం ఏంటంటే ఇవాళ ప్రపంచంలో సోకాళ్ళు ఆధునికమైన వ్యవస్థ మేము తీసుకొచ్చాం, మేము చెప్పాం అనేది మనకు వేదాలలో ఎప్పుడో చెప్పబడింది. బాధాకరమైన విషయం అంటే వేదాన్ని మన దగ్గరే పెట్టుకున్నాం. ఈ వేదంలో ఉండే ముఖ్య విషయాలు దయచేసి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. నాకు పూర్తిగా తెలియదు. ఈ వేద వాగ్మయాన్ని సామాన్య జనంలో ఎంతవరకు తీసుకెళ్లాలో నాకు తెలియదు. తీసుకెళ్లాల్సినంత వరకు తీసుకెళ్లి సమాజం నుండి అట్టడుగు వర్గాలలో కూడా ఈ వేదం యొక్క వైశిష్ట్యాన్ని మనం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా ఇవాళ మనం చెప్తున్నాం సుశ్రుతుడు అని, చరకుడు అని. ఆయుర్వేద శాస్త్రంలో ఎవరికూ తెలియని సందర్భంలో ఒక సర్జరీ చేయడం ఎట్లా అని మనం చూపించాం. కానీ ఇవాళ దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. ఇవాళ జర్మనీలో నాకు తెలిసి సంస్కృత విద్యాపీఠం ఉంది. ఇవాళ ఇక్కడ భారతీయ సంస్కృతిని ఆధారంగా చేసుకొని వైద్యం చేస్తున్న చాలా మంది డాక్టర్లు జర్మనీ వెళ్ళి అక్కడ చికిత్సలు ఎట్ట చేయాలో తెలుసుకొని వచ్చి ఇక్కడ మనకు చేస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు కూడా ఉన్నారు. కాబట్టి మనము మన యొక్క ప్రధానమైనటువంటి మార్గాన్ని వదలకుండా సమాజంలో వస్తున్న నానా రుగ్మతలకి మన వైపు నుంచి సామాజిక మాధ్యమాలలో ప్రజల చెంతకు చేరడం ఎట్లా అని ఒకసారి అందరూ ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ దేశంలో 40 కిలోమీటర్ల స్పీడ్లో మంచి ప్రయాణం చేస్తుంది, 60 కిలోమీటర్ల స్పీడ్లో చెడు ప్రయాణం చేస్తుంది. దాన్ని ఛేదించాలంటే మనం కూడా పరిగెత్తడం ఆపత్తు ప్రయత్నంగా పరిగెత్తాలి. అదేవిధంగా సామాజిక నీతి ఏమిటంటే ఏ మనిషి అయినా సరే చెడు పట్ల ఆకర్షితులైనంత త్వరగా మంచి పట్ల ఆకర్షితులు కారు. మనకు తెలుసు ఇవాళ మనకు కొన్ని మాధ్యమాలు ఉన్నాయి, దాంట్లో వస్తుంటాయి క్రైమ్ హర్రర్ అనగానే చాలా మంది పాపం అమాయకులు రోడ్ల మీద అలా నిలబడి చూస్తుంటారు. అదే ఏదో వేద పాండిత్యమో వేద శ్రవణం ఏదో ఉంటే అక్కడ ఎవరు ఉండరు. కారణం ఏంటంటే వాళ్ళ తప్పు కాదు, ఈ వేదంలో ఉండే విజ్ఞానాన్ని మనం సామాన్యులకు చేర్చలేకపోతున్నాం. కాబట్టి దయచేసి ఇక్కడ కూర్చున్న పెద్దలు సామాజిక మాధ్యమాలలో వేదంలో ఉన్న విజ్ఞానాన్ని ఎలా చేర్చాలి సమాజంలో అది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసి ఇవాళ సోకాళ్ళు విజ్ఞానం కావచ్చు, తర్వాత సోకాళ్ళు ఆధునికమైన వైద్యాలు కావచ్చు, ఆధునికమైన శాస్త్రాలు కావచ్చు, ఇవన్నీ వేల వేల సంవత్సరాల క్రితం మన వేదాలలో చెప్పబడి ఉంది. కాబట్టి దాన్ని వాళ్ళు బయటికి తీరాలి. లేకపోతే ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన సమాజంలో ఉండే అనేక మంది వ్యక్తుల మస్తిష్కాలను ఇదంతా మిథ్య, దేవుడు లేదు, దైవం లేదు, వేదం లేదు, ఏమి లేదు. మీకు తెలిసేది లేదో మన భగవద్గీతలో ఒక పదం ఉంది, నాకు తెలిసినంత తప్పు కాకపోతే యద్భావం తద్భవతి అంటుంటాం. మనం ఎలా ఆశిస్తే అలా జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు భగవద్గీత ఇవాళ కేవలం మన అంతిమ ప్రయాణానికి గ్రంథం అయింది, అంతిమ ప్రయాణానికి పాఠం అయింది తప్ప మన నిత్యం చదువుకోవడానికి వాళ్ళ సిగ్గుపడుతున్నాం కూడా. చదువుకోవాలంటే ఎవరన్నా పక్కవాడు వచ్చి ఏమన్నా అయిందేమో చూస్తాడేమో అని మనం చదవలేకపోతున్నాం. కానీ స్టీఫెన్ ఆర్ కోవే అని ఒక ఆంగ్ల రచయిత ఈ విషయంలో, ఈ విశ్వం మొత్తంలో మనిషిని మనిషిగా తీర్చిదిద్దే గ్రంథం ఏదైనా ఉందంటే అది కేవలం భగవద్గీత అని చెప్పాడు. అదేవిధంగా ఇవాళ యద్భావం తద్భవతి, మనుషులుగా మనం ఏం అనుకుంటే అది అయితాం అనే ఒక భగవద్గీతలో చెప్పబడిన అంశాన్ని ఇవాళ ప్రపంచంలో ది సీక్రెట్ అనే ఒక పుస్తకం ద్వారా వేల వేల బుక్కులు అమ్ముడుపోతున్నాయి. ఆ ఎంటైర్ సీక్రెట్ పుస్తకం అంతా ఏంటంటే మనం ఏమనుకుంటే
అలా ఆ పుస్తకంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మానసికంగా పాజిటివ్ గా మనం ఒక తెల్ల కలర్ వేసిన కారు, 9999 అనే నెంబర్ గల కారు నాకు కనిపించాలని మనం అనుకోని నిత్యం మనం అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనకు ఆ కారు కనిపిస్తుంది. నేను చూశాను, నాకు కనిపించింది అట్లా. కాబట్టి ఎప్పుడో చెప్పిన యద్భావం తద్భవతిని ఇవాళ ఇంగ్లీష్ పుస్తకాలు వేసి ది సీక్రెట్ అని చెప్పి ఇంట్లో వేరే వేరే మాల్ మసాలాలు కలిపేసి యొక్క అసలు సిసలైన వేద వాంగ్మయాన్ని తెలియకుండా, వేద వాంగ్మయం అంటే ఇదొక మూర్ఖం, వేద వాంగ్మయం అంటే ఇదొక మడిగట్టుకొని పంతులు చదివే మంత్రం, ఈ వేద వాంగ్మయం అంటే కేవలం బ్రాహ్మణుల ఆస్తి. దీన్ని ఇవాళ ఈ సభలో ఆశిన యువ కిషోరాలు ఛేదించాలి. వేదం అంటే భారతదేశం, భారతదేశం అంటే వేదం. ఈ వేదంలో ఉండే విజ్ఞానాన్ని మనం అట్టడుగు అనుకున్న వర్గాల్లో ఉండే ప్రజలకు చేర్చిన రోజు మన యొక్క వేదం యొక్క గొప్పతనం తెలిసిపోతుంది. కాబట్టి ఇవాళ మీకు తెలుసు, బహుశా సంస్కృతం వేదం అర్థం కావాలంటే సంస్కృతం నేర్చుకోవాలి. దురదృష్టవశాత్తు మన భారతదేశంలో విద్యా విధానంలో సంస్కృతం అనే సబ్జెక్ట్ ఉంది, కానీ సంస్కృతం అంటే మార్కుల స్కోరింగ్ సబ్జెక్ట్. సంస్కృతం చదవడం అంటే ఆ పుస్తకంలో వచ్చిన 4 సంస్కృత భాషా పదాలు రాసేసి మార్కుల స్కోరింగ్ సబ్జెక్ట్ గా మీరు ఎవరైనా పిలవాలండి. మనకు మార్కులు అంటే సంస్కృతం మన మార్కుల స్కోరింగ్ సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్ తర్వాత సంస్కృతం మార్కుల స్కోరింగ్ సబ్జెక్ట్ పాస్ కావాలి. అంతేగాని అసలు ఆ సంస్కృతంలో ఉండే గొప్పతనాన్ని కూడా మనం ఇవాళ పబ్లిక్ లోకి తీసుకోలేకపోతున్నాం. కాబట్టి మన నిత్య పారాయణం, నిత్య గ్రంథ పఠనం, నిత్య వేదాధ్యయనంతో పాటుగా ఇక్కడ కూర్చున్నటువంటి పండితులు, వేదం తెలిసిన వాళ్ళు సామాజిక మాధ్యమాల ద్వారా మనకు తోచిన కొద్ది సమయమే వాళ్ళందరూ ఆ సామాజిక మాధ్యమాలకు అంకితం మన వేదం మర్చిపోతాం. కానీ కొద్ది సమయం మాత్రమే ఇవాళ సోషల్ మీడియాలో భారతీయ సంస్కృతి దీనికి చిలువలు పొలవులు మాట్లాడుతున్న వాళ్ళకి మనం ఒక ఆలోచనాత్మకమైనటువంటి వేద వాగ్మయంలో నుండి వేద విజ్ఞానాన్ని వాళ్ళకి అందించినట్లయితే వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా తెలుసుకుంటారు, దీంట్లో ఉండే అసలు శిక్షలు విషయం తెలుస్తారు. లేకపోతే మనం ఎంత విజ్ఞానం తెలిసినా, ఎంత వేద వాగ్మయం చేసిన పండితులమైనా మనం కేవలం మనం చదువుకోవడానికే పనికొస్తాం. ఇది కాదు భారతదేశం కోరుకునేది, ఇది కాదు భారతదేశం ఇతరులు చూసేది. కాబట్టి ఇవాళ మన దేశం కాకుండా వేరే దేశాల్లో కూడా మన సంస్కృతాన్ని చదివి నేర్చుకొని, మీరు వాళ్ళందరూ ఇస్కాన్ టెంపుల్ చూసే ఉంటారు. పరాయి దేశం వాళ్ళు వచ్చి శ్రీకృష్ణుని పఠనము స్వీకరణ అన్ని చేస్తుంటారు. కానీ మన దౌర్భాగ్యం అంటే గాని మనకు మనది కానీ తప్ప మిగతా మనకు చాలా ఇష్టం, మనది మనకు ఇష్టం ఉండదు. కాబట్టి ఈ దుర్భాగ్యకరమైన వ్యవస్థల నుంచి బయటకు వచ్చి మనం చదువుతున్న చేస్తున్న వేద వాంగ్మయం నుంచి సమాజానికి ఎంతవరకు అయితే మనం అందించగలుగుతామో అసలు శిశులైన వేద విజ్ఞానాన్ని, వేద వాగ్మయాన్ని చిన్న చిన్న గుడిసెలలో జీవించే, ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా తెలియని వ్యక్తి అంటూ ఈ దేశంలో ఉండడం నాకు తెలిసి. కూరగాయలు అమ్ముకునే వ్యాపారి దగ్గర కూడా మంచి ఫోన్ ఉంటున్నది, అంటే వాళ్ళు యూట్యూబ్ చూసుకుంటూ కూరగాయలు అమ్ముకుంటారు. అదే యూట్యూబ్ లో భారతీయ సంస్కృతి ఒక మిథ్య, ఇదేమీ లేదు, ఇదంతా వాళ్ళు కావాలని పెట్టిన ఇది అని చెప్పే దృష్టి కూడా వస్తుంది. కాబట్టి మనము రోజులో కొంత సమయాన్ని సోషల్ మీడియాలో వాళ్ళకి వ్యతిరేకంగా కాదు సుమా, వాళ్ళకు పాజిటివ్. ఎందుకంటే మన భారతదేశం సంస్కృతి ఎంత గొప్పదంటే, బహుశా అందరు బార్డర్ సినిమా చూసే ఉంటారు, ఇక్కడ చూడలేదు నాకు తెలియదు. బార్డర్ సినిమాలో పాకిస్తాన్ సైనికుడు భారతదేశ సైనికుడు కాల్చిన సైనికుడు భారతదేశం బార్డర్ లో పడిపోతాడు. అప్పుడు మన భారతీయ సైనికుడే ఆ పాకిస్తాన్ సైనికుడికి నీళ్లు పోసి ప్రాణాలు కాపాడుతాడు. ये क्या है, ये क्यों कर रहे हैं, ये तो पाकिस्तानी है ना అని తోటి సోల్జర్ అంటాడు. ये तो पाकिस्तान है, हमारा भारत का कल्चर है, ఇది మన భారతీయ సంస్కృతి,
ఏంటి? శత్రువు అయినా సరే ఆపదలు ఉంటే కాపాడడం మన భారతీయ సంస్కృతి. ఇంత అద్భుతమైన భారతీయ సంస్కృతి విశ్వంలో ఏ దేశంలో లేదు, ఎక్కడా లేదు. కాబట్టి దీనికి అసలు సిసలైన ప్రాణం పోయాల్సిన బాధ్యత ఎప్పుడో సంవత్సరాల క్రితం రచించబడిన వేద వాగ్మయం, వేద విజ్ఞానం తెలుసుకునే పండితులైన మీ మీద ఉంది. కాబట్టి వేదంలో ఉండే విజ్ఞానాన్ని సమాజంలో అట్టడుగు వర్గాల వరకు చేర్చి, వేదం అనేది వేదం కాదు, ఇది ఒక దిక్సూచి ఈ దేశానికి అనే క్రియలో మీ వంతు బాధ్యత నిర్వహిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ ముగిస్తూ సభను ఉద్దేశించి